సార్ ఇప్పుడు ఆల్కహాల్ తాగి డ్రైవ్ చేస్తున్నప్పుడు సో వెంటనే అప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు మనకి ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవుతుందంటారా? ఇన్సూరెన్స్ పాలసీలో డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది కంప్లీట్లీ మీకు క్లెయిమ్ అనేది రిజెక్ట్ చేయబడుతుంది. ఎన్ని రకాల నష్టం ఉంటుందో చెప్పాలంటే, మీరు కనుక వెహికల్ నడుపుతా ఉంటే మీ వెహికల్ ఇన్సూరెన్స్ పనిచేయదు, మీరు చనిపోతే లైఫ్ ఇన్సూరెన్స్ పనిచేయదు, మీరు ఇంజ్యూర్ అయితే యాక్సిడెంటల్ ప్లాన్ పనిచేయదు, మీరు కనుక డిజేబుల్ అయిపోయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే మీ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా పనిచేయదు. దీనికి తోడు ఐదో నష్టం ఏముంటుందనంటే, మీరు వెళ్ళి అవతల వాళ్ళకి కొడితే మీ కారుకున్న థర్డ్ పార్టీ కూడా పనిచేయదు. అంటే ఎన్ని రకాల నష్టాలు ఉన్నాయో చూడండి మీరు. ఒకటి, గవర్నమెంట్ నుంచి వచ్చే కంపెన్సేషన్ రాదు. రోడ్ ఒకవేళ మీరు ఆర్టీసీ బస్ కింద పడితే నార్మల్ టైంలో పడితే ఆ కంపెన్సేషన్ అనేది వస్తుంది, తాగి పడితే అది రాదు. రెండోది, మీరు డ్రైవ్ చేస్తున్నందుకు మీ వెహికల్ కూడా డ్యామేజ్ అవుతుంది. ఒక్కొక్కసారి అవతల వాళ్ళ వెహికల్ కూడా డ్యామేజ్ అవుతుంది. మీ వెహికల్ డ్యామేజ్, అవతల వాళ్ళ వెహికల్ డ్యామేజ్, అవతల వాళ్ళ యొక్క ప్రాణాలకు ఏదైనా నష్టం పడితే ఆ డ్యామేజ్ మొత్తం మీ మీద పడుతుంది. ఆల్కహాల్ నేను మెన్షన్ చేశాను సార్ హెల్త్ ఇన్సూరెన్స్లో అని అంటే, నువ్వు మెన్షన్ చేసినవడం వల్ల రేపు పొద్దున ఆల్కహాల్ రిలేటెడ్ ఏదైనా వేరే కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు ఆల్కహాల్ మెన్షన్ చేయలేదని కొట్టేయడానికి ఉండదు ఇన్సూరెన్స్ కంపెనీకి ఆప్షన్. కానీ నేను తాగి లివర్ చెడిపోతున్నా నీ క్లెయిమ్ రాదు. దీన్ని మోరల్ హజార్డ్ అంటారు. ఈ మోరల్ హజార్డ్స్లో నువ్వు ఎక్కువగా డ్రింక్ చేస్తే నీ ఆరోగ్యాన్ని నువ్వు నష్టపరుచుకుంటున్నావు. కాబట్టి ఇప్పుడు ఒక ఫైర్ యాక్సిడెంట్ జరుగుతూ ఉంటుంది. ఈ ఫైర్ యాక్సిడెంట్లో మేము కొన్ని కేసులు చూస్తాం. ఎలాగో తగలబడిపోతుంది కదా షాప్ అని చెప్పేసి కాపాడే ప్రయత్నం చేయరు. ఇన్సూరెన్స్ ఉంటే దాన్ని పోనిస్తారు మొత్తం. అది సర్వేకు తెలిసిపోతుంది షార్ట్ సర్క్యూట్ ఎక్కడైంది, ఎక్కడ డ్యామేజ్ అయిందని. అలాగే మీరు ఇక్కడ తగలబడిపోతుందని తెలుసు మీ బాడీ మొత్తం, అయినా కూడా మీరు దాన్ని మానకుండా ఓవర్ అబ్యూజింగ్ ఆల్కహాల్ ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడు అది మీ బాడీలో ఉండే ఏ పార్టీ కూడా ఇన్సూరెన్స్ పనిచేయదు.